మన మిత్రులందరికీ స్వాగతం. కొంతమంది మిత్రులు ఈ యొక్క స్వింగ్ ట్రేడింగ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడగటం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 5 రకాల స్వింగ్ ట్రేడింగ్ మెథడ్స్ ఉన్నాయన్నమాట. సో ఆ యొక్క స్వింగ్ ట్రేడింగ్ మెథడ్స్ గురించి మాట్లాడుకుందాం. దాంట్లో ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, స్టాప్ లాస్ ఏంటి, టార్గెట్ ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలనేది డిస్కస్ చేద్దాం. లెట్స్ బిగిన్ ఫ్రెండ్స్. ఈ యొక్క మెథడ్లో ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పర్టికులర్ స్టాక్, ఎస్పెషల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్ తీసుకున్నాం. ఒక 1 ఇయర్లో అంటే లాస్ట్ 365 డేస్లో దాని యొక్క ఐవి అనేది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 30% అనమాట. అంటే ఇది 1 ఇయర్ రేంజ్లో 30% పైకి వెళ్ళొచ్చు, 30% కిందకి వెళ్ళొచ్చు అని చెప్పేసి సజెస్ట్ చేస్తుంది ఐవి 30 ఉంటే. బట్ సడన్గా దాని ఐవి వచ్చేసరికి మనకి 70%కి ఇంక్రీజ్ అయింది అనుకోండి. అంటే దీని అర్థం ఏంటంటే వోలటిలిటీ అనేది ఒక పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్లో ఎక్కువగా ఉందని చెప్పేసి అర్థం. సో ఎస్పెషల్లీ ఏంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఎవరైతే ట్రేడ్ చేస్తారో వాళ్ళకి ఈ యొక్క పర్టికులర్ వోలటిలిటీ మెథడ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ఈ యొక్క ఐవి అనేది రైజ్ అవుతుందో, ఐవి రైజ్ అయిందంటే ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క ఆప్షన్ ప్రీమియమ్స్ ఏంటంటే ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో జనరల్గా ఉండాల్సిన ఆప్షన్ 10 ఉండాల్సి వస్తే అది 13 రూపీసో 14 రూపీసో ఉంటుంది. డెఫినెట్గా ఇక్కడ మనం ఏంటంటే క్రెడిట్ స్ప్రెడ్స్ అనేది యూస్ చేసుకొని క్రెడిట్ స్ప్రెడ్స్ అనేది ఈ యొక్క స్వింగ్ ట్రేడింగ్ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. రైట్, దీంట్లో ఏంటంటే కొద్దిగా మనకి ఆప్షన్స్ మీద ఐడియా అనేది ఉండాలి. సింపుల్ క్రెడిట్ స్ప్రెడ్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. అండ్ ఫస్టే మనం ఏంటంటే ప్రీమియం అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఐవి ఎక్కువలో ఉంది కాబట్టి దీని యొక్క ప్రీమియమ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం ముందే ప్రీమియం అనేది కలెక్ట్ చేసుకోవడం సేఫ్ సైడ్గా. అండ్ హెడ్జింగ్ కూడా చేసుకోవచ్చు మనకి కావాలనుకుంటే కూడా, ఏదైనా ఓవర్ నైట్ మనం క్యారీ చేసుకోవాలనుకుంటే కూడా. ఇది 1 మెథడ్ ఫ్రెండ్స్. దాని తర్వాత ఏంటంటే సెకండ్ మనకి వెరీ ఇంపార్టెంట్ మెథడ్ వచ్చేసరికి మొమెంటమ్ ట్రేడింగ్ అంటాం. సో మొమెంటమ్ ట్రేడింగ్లో ఏంటంటే రిస్క్ రివార్డు చాలా ఎక్కువగా ఉంటాయి. రిస్క్ కూడా ఉంటుంది, రివార్డు కూడా ఫేవర్గా ఉంటుంది ఈ యొక్క మొమెంటమ్ ట్రేడింగ్లో. అయితే మొమెంటమ్ ట్రేడింగ్లో మనం ఏంటంటే మార్కెట్ స్టాక్ మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆ స్టాక్తో పాటు మనం కూడా మూవ్ అవటానికి ట్రై చేస్తూ ఉంటాం. ఈ యొక్క పర్టికులర్ మొమెంటమ్ ట్రేడింగ్ యూస్ చేసేటప్పుడు మనకి సింపుల్గా 50, 100, 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ అనేవి హెల్ప్ చేస్తాయి. కొంతమంది సింపుల్ మూవింగ్ యావరేజెస్ కూడా యూస్ చేస్తారు. బట్ మీరు ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది యూస్ చేయండి. కొద్దిగా దీనివల్ల ఏంటంటే అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు షార్ట్ టర్మ్ ట్రేడర్ అయితే దీనివల్ల ఏంటంటే కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది. అయితే ఈ యొక్క స్టాక్ అనేది చాలా స్ట్రాంగ్గా అగ్రెసివ్గా పైకి వెళ్తుంది. పైకి వెళ్తూ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా మూవింగ్ యావరేజెస్ అనుకుందాం. ఓకే, ఇది వచ్చేసరికి 50, ఇది వచ్చేసరికి 100, ఇది వచ్చేసరికి 200. ఈ విధంగా అలైన్ అయినప్పుడు మనం ఎప్పుడైతే ట్రెండ్ చేంజ్ అవుతుందో, ట్రెండ్ చేంజ్ అవ్వనివ్వండి, అయ్యేటప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవాల్సిన నెసెసిటీ ఏం లేదు. ఒకవేళ ఏదన్నా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తీసుకోవచ్చు కూడా, నథింగ్ రాంగ్. బట్ మార్కెట్ ఒకసారి మూవ్మెంట్ అయిన తర్వాత ఏం చేస్తుందంటే రిట్రేస్మెంట్ తీసుకుంటుంది. ఓకే, ఎస్పెషల్లీ 50 ఈ యొక్క 100 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఏంటంటే సపోర్ట్ లాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మార్కెట్ అనేది ఈ యొక్క 50, 100 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దగ్గరకు వస్తుందో మనం ఆ టైంలో అంటే ఈ లెవెల్ దగ్గర ఉన్నప్పుడు మనకి మంచి క్యాండిల్ స్టిక్స్ ఫార్మేషన్స్ లైక్ డోజీస్, రిజెక్షన్ క్యాండిల్స్, హ్యామర్స్, లేదంటే బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్, ఇటువంటి ఫార్మేషన్స్ కనిపించినాయి అనుకోండి. ఒకవేళ లాంగ్ అయితే ఈ యొక్క క్యాండిల్స్ అనేది మనం అండర్స్టాండ్ చేసుకొని ఇక్కడ స్మాల్ రిస్క్ తీసుకొని ఏంటంటే ఎంట్రీ అనేది తీసుకుంటాం. అండ్ మొమెంటంలో ఉంది కాబట్టి మనకి ఏంటంటే స్టాక్ అనేది చాలా స్ట్రాంగ్గా పైకి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏంటంటే 50, 100, 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది మనం ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే ఈ యొక్క ఈఎంఏ తొందరగా రీసెంట్ ప్రైసెస్ ఏదైతే ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయో వాటికి రియాక్షన్ అనేది కనిపిస్తుంది అనమాట. అందుకని మనం ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ అనేది యూజ్ చేసుకుంటాం. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్, స్వింగ్ ట్రేడింగ్లో ఏంటంటే చూడండి స్టాక్ పైకి వెళ్ళింది, దాని తర్వాత చాలా అగ్రెసివ్గా వెళ్ళిపోయింది. దీన్ని మనం ఏమంటామంటే ఇంపల్స్ మూవ్ అంటాం. అంటే చాలా స్ట్రాంగ్ మూవ్ అనమాట. దాని తర్వాత ఏం జరుగుతుంది, కొద్దిగా రిట్రేస్మెంట్ అనేది తీసుకుంటుంది. ఒకవేళ మీకు ఈ యొక్క మూవింగ్ యావరేజెస్ వల్ల కన్ఫ్యూజన్గా అనిపిస్తే కూడా ఇక్కడ ప్రైస్ని అబ్జర్వ్ చేయండి, కొద్దిగా పుల్ బ్యాక్ జరుగుతుంది. పుల్ బ్యాక్ జరిగిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ టైం ఫ్రేమ్లో దీన్ని వాచ్ చేస్తున్నాం అనుకోండి. మనం ఏం చేస్తామంటే దాన్ని 1 hour టైం ఫ్రేమ్కి అనేది కన్వర్ట్ చేసుకొని ఇక్కడ ఏదైనా మనకి మంచి సపోర్ట్ లాంటిది కనిపిస్తుందంటే కూడా మనం ఎంట్రీ అనేది తీసుకొని ఈ యొక్క స్వింగ్ ఏదైతే ఉందో పైన ఎంట్రీ తీసుకొని స్వింగ్ లోలో ఏంటంటే స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకుంటాం. అయితే ఫ్రెండ్స్ కొంతమంది ఏంటంటే ఇక్కడ బ్రేక్అవుట్స్ కూడా ట్రేడ్ చేస్తారు. ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంది, 1-2 days కన్సోలిడేషన్ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అనమాట. సో ఎప్పుడైతే మనకు మొమెంటం ఉంటుందో చూడండి ఈ యొక్క క్యాండిల్ స్ట్రెంత్ చాలా అగ్రెసివ్గా ఉంటుంది. మొమెంటంలో ఉన్నప్పుడు ఇలా వెళుతూ ఉంటుంది స్టాక్ అనేది.
మొమెంటం లేనప్పుడు ఏంటంటే ఇలా స్లోగా వెళుతూ ఉంటుంది అనమాట. స్లోగా అంటే ఈ విధంగా జిగ్జాగ్గా స్లోగా వెళుతూ ఉంటుంది. సో మొమెంటంలో ఉన్న స్టాక్స్ని మనం ఐడెంటిఫై చేయాలంటే దాని యొక్క డైరెక్షన్ అనేది ఆల్మోస్ట్ ఏంటంటే 90 degreesతో వెళ్ళిపోతూ ఉంటుంది ఫాస్ట్గా. ఈ యొక్క లెవెల్స్ బ్రేక్అవుట్ దగ్గర కూడా ఏంటంటే మనకి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ జరుగుతుంది. అండ్ ఈ స్వింగ్ కింద ఏంటంటే మన స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి కూడా మళ్ళీ మొమెంటం అనేది స్ట్రాంగ్గా వచ్చే అవకాశం ఉంది. ఇక ఇది సెకండ్ మెథడ్. థర్డ్ మెథడ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ రేంజ్ ట్రేడింగ్ అంటాం. రేంజ్ మెథడ్ ట్రేడింగ్. ఈ రేంజ్లో ఏంటంటే కొన్ని స్టాక్స్ ఒక రేంజ్లోనే ట్రేడ్ అవడానికి ట్రై చేస్తూ ఉంటాయి అనమాట ఎప్పుడు. ఓకేనా, ఇటువంటి ఐడెంటిఫై చేసి దీంట్లో మేజర్గా మనకి ఎక్కడ రెసిస్టెన్స్ లెవెల్ ఉందనేది చూస్తాం. అదేవిధంగా మనకి మేజర్గా ఎక్కడ సపోర్ట్ ఉందని చెప్పేసి చూస్తాం. అయితే ఈ రేంజ్ ట్రేడింగ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకి నిఫ్టీ అంటే హై లిక్విడ్ ఉన్న స్టాక్స్ ఉంటాయి కదా, అటువంటి స్టాక్స్లో ఇటువంటి పారామీటర్స్, ఇటువంటి ప్యాటర్న్స్ అనేది వర్కౌట్ అవుతాయి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఏది మొమెంటమ్ ట్రేడింగ్ అని చెప్పేసి. మొమెంటమ్ ట్రేడింగ్ ఏంటంటే మనకి లైక్ మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ స్టాక్స్లో ఏంటంటే ఎవ్రీడే కూడా 20%, 5%, 10%, 20% పెరగటం కానీ పడిపోవడం కానీ స్ట్రాంగ్గా జరుగుతూ ఉంటాయి అనమాట. అటువంటి స్టాక్స్లో మనకు మొమెంటమ్ ట్రేడింగ్ అనేది వర్కౌట్ అవుతుంది. బట్ హై లిక్విడిటీ ఉన్న స్టాక్స్ ఉన్నాయి లైక్ నిఫ్టీ 50 కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మనకి వెల్ నోన్ స్టాక్స్ ఉన్నాయి కదా, వీటిల్లో ఏంటంటే ఎక్కువ రేంజ్లో ఉండటానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే దీంట్లో ఇనఫ్గా ఏంటంటే సప్లయర్స్ అంటే సెల్లర్స్ బయర్స్ ఈక్వల్గా ఉంటూ ఉంటారన్నమాట. ఎందుకంటే కొంతమంది ట్రెండ్ను ఫాలో అవ్వనివ్వరు. ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ పడిపోయింది అనుకోండి, ఈవెన్ దో మంచి ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయినప్పటికి కూడా చాలామంది ఏంటంటే బై చేసేవాళ్ళు ఉంటారు, ఎందుకు ఇది మంచి స్టాక్ కాబట్టి. అదేవిధంగా రిలయన్స్ అనేది పడిపోయింది, లేదా హెచ్డిఎఫ్సి బ్యాంక్ పడిపోయింది, దాంట్లో రికవరీ తొందరగా అవుతుంది. అందుకని ఎక్కువగా షార్ట్ టర్మ్లో రేంజెస్లోనే తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది మనం ఇంపార్టెంట్ పాయింట్గా గుర్తుపెట్టుకోవచ్చు. నిఫ్టీ 50 కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మనకి ఇట్లా ఉన్నాయి కదా స్టాక్స్, వాటిల్లో ఈ రేంజ్ మెథడ్లోకి వచ్చినప్పుడు ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఫ్రెండ్స్, ఈ యొక్క లెవెల్స్ దగ్గర మనకి బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ లైక్ షూటింగ్ స్టార్ కానీ ఈవినింగ్ స్టార్ ఫార్మేషన్ కానీ లోవర్ టైం ఫ్రేమ్స్లో మనం షార్ట్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. అయితే వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ షార్ట్ చేశాను అనుకోండి, టార్గెట్ అయితే ఇక్కడ దాకా పెట్టొద్దు. ఎందుకంటే ప్రీవియస్గా ఇది ఇంపల్స్ మూవ్ కదా, అంటే స్ట్రాంగ్ మూవ్ కాబట్టి ఇంపల్స్ మూవ్. మనం ఫస్ట్ ఏంటంటే దీంట్లో 50% మాత్రమే మనం టార్గెట్ పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఏంటంటే దీంట్లో కంపల్సరీగా ట్రైలింగ్ మెథడ్ అనేది యూస్ చేసుకోవాలి. అంటే మన ప్రాఫిట్స్ అనేది రన్ అవ్వాలి అంటే కూడా ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇక్కడికి వచ్చి స్వింగ్ క్రియేట్ చేసింది అనుకోండి, ఇది ఇక్కడికి ప్రీవియస్గా ఇక్కడ స్టాప్ లాస్ ఉంటుంది కదా ఈ పైన, దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టుకుంటూ ఉండాలి. మేబీ అట్లా ట్రయల్ చేసుకుంటూ ఉంటే మనకి ఏంటంటే బెస్ట్ రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది. దాని తరువాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి రివర్సల్ ట్రేడింగ్ అనేది ఉంటుంది అనమాట. ఈ యొక్క రివర్సల్ ట్రేడింగ్ అనేది ఫోర్త్ది. రివర్సల్ ట్రేడింగ్ ఫోర్త్ మెథడ్ వచ్చేసరికి దీంట్లో ఏంటంటే మార్కెట్ రివర్సల్స్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తాం. దీనికోసం మనం రిలేటివ్ స్ట్రెంత్ యూస్ చేసుకోవచ్చు అండ్ మ్యాక్డీ అండ్ ఆర్ఎస్ఐ స్టోకాస్టిక్స్ అని ఉంటుంది. ఓకేనా, స్టోకాస్టిక్స్ ఈ 3 ఇండికేటర్ సాయంతో ఏంటంటే మనం ట్రెండ్ రివర్సల్స్ని ఐడెంటిఫై అయితే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ మనకి స్టాక్ అనేది డౌన్ ట్రెండ్లో వెళుతూ ఉందనుకోండి, దాని తర్వాత ఏదైనా ప్రైస్లో డైవర్జెన్స్ అనేది కనిపించింది లైక్ ఆర్ఎస్ఐలో, దెన్ ఏంటంటే మనం ఇక్కడ లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాం అనమాట. ఎందుకు మనం ఇక్కడ ఓవర్ సోల్డ్ లెవెల్స్ చూసుకోవచ్చు ఆర్ఎస్ఐ యూజ్ చేసుకొని, అంటే బిలో 30 అనేది వెళ్ళిపోయింది స్ట్రాంగ్గా. వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఏదన్నా బాయింగ్ ఆపర్చునిటీ వస్తే కూడా ఇది రివర్సల్ ట్రేడింగ్ కాబట్టి అక్కడ బాయింగ్ ఆపర్చునిటీ అనేది తీసుకోవచ్చు. ఒక మెథడ్ ఇది ఓవర్ సోల్డ్ మెథడ్ అంటాం. ఓకే, ఓవర్ సోల్డ్ మెథడ్. దాని తర్వాత ఏంటంటే మనకి డైవర్జెన్స్ మెథడ్ ఉంటుంది. ఆ డైవర్జెన్స్ మెథడ్ ఏంటంటే మనకి లోవర్లో క్రియేట్ చేస్తుంది ప్రైస్ అనేది, బట్ ఆర్ఎస్ఐ మనకి హైర్ హై క్రియేట్ చేస్తుంది అనుకోండి, అదేంటంటే మనకి పాజిటివ్ డైవర్జెన్స్ అని చెప్పేసి అనుకుంటాం. అటువంటి డైవర్జెన్స్ మెథడ్ అనేది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి ఆర్ఎస్ఐ స్టోకాస్టిక్స్ ఒకవేళ కింద నుంచి స్టార్ట్ అయ్యి పైకి అప్ సైడ్ మూవ్ అవుతుంది అనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే ఓవర్ సోల్డ్ లెవెల్ నుంచి మార్కెట్ కొద్దిగా రిట్రేస్మెంట్ తీసుకుందని చెప్పేసి అర్థం. అండ్ ఆఫ్ కోర్స్ మ్యాక్డీలో మనకి సిగ్నల్ లైన్ ఉంటుంది అండ్ మ్యాక్డీ లైన్ ఉంటుంది. సో ఎప్పుడైతే మ్యాక్డీ లైన్ అనేది సిగ్నల్ లైన్ క్రాస్ చేస్తుందో అండ్ హిస్టోగ్రామ్ ఏదైతే జీరో లైన్ పైన పాజిటివ్గా పెయింట్ అవుతుందో అప్పుడు ఏంటంటే మనం బుల్లిష్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది రివర్సల్ మెథడ్. అదేవిధంగా ఫిఫ్త్ మెథడ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ బ్రేక్ అవుట్ మెథడ్. ఎక్కువగా మనం దీని గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటాం ఇది మన ఛానల్లో. దీంట్లో ఏంటంటే ఏదైనా మనకి ఒక ఇంపార్టెంట్ కన్సాలిడేషన్ నుంచి బ్రేక్అవుట్ జరుగుతున్నా,
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్యాటర్న్ కనిపించింది, ఈ లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ అవుతుంది. ఇటువంటి ప్యాటర్న్స్ అనేది మీరు కానీ రికగ్నైజ్ చేసుకొని వాచ్ లిస్ట్ అనేది పెట్టుకున్నారనుకోండి, ఈ బ్రేక్అవుట్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ టైంలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ 15 మినిట్స్ క్యాండిల్ కానీ లేకపోతే 1 అవర్ క్యాండిల్ కానీ, మరి 5 మినిట్స్కి వెళ్ళొద్దు, ఓకేనా, నాయిస్ ఉంటుంది, మనం ఎక్కువగా ట్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. 15 మినిట్స్ కానీ 1 అవర్ కానీ వెళ్ళి ఇక్కడ బ్రేక్అవుట్ సక్సెస్ఫుల్గా అయిందనుకుంటే ఈ బ్రేక్అవుట్ పైన ఎంట్రీ తీసుకోండి. క్యాండిల్ పైన గుర్తుపెట్టుకోండి, క్యాండిల్ పైన ఎంట్రీ అనేది తీసుకోవాలి. కొంతమంది ఏంటంటే ఈ క్యాండిల్ ఫార్మేషన్ జరగాలి తీసుకుంటారు, నథింగ్ రాంగ్ అనమాట. బట్ ఐ ప్రిఫర్ టు గివ్ ఈ క్యాండిల్ పైన మనకి ఒకవేళ ఆబ్వియస్గా అప్ సైడ్ వెళ్ళాలంటే ఇది బ్రేక్ చేసుకుని వెళ్తుంది కదా, ఆ బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు ఏది బ్రేక్ అయిన తర్వాత ఈ క్యాండిల్ ఇది, ఓకేనా, దాని తర్వాత ఆ క్యాండిల్ పైన అనేది ఎంట్రీ తీసుకోండి. అండ్ క్యాండిల్ కింద ఎప్పుడు కూడా స్టాప్ లాస్ అనేది ఇనిషియేట్ చేయొద్దు దయచేసి. ఈ యొక్క స్వింగ్ అనేది పెట్టుకోండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఇది 40% ఉంది అనుకుందాం స్వింగ్, ఇది చాలా ఎక్కువ, ఇది 40% అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇన్స్టెడ్ ఈ యొక్క స్టాప్ లాస్ తగ్గించే బదులు క్వాంటిటీ అనేది తగ్గించుకోండి. సో అందు గురించి మనం ఒక వీడియో కూడా చేసుకున్నాం, ఆ టూల్ని ఎలా యూజ్ చేసుకోవాలని చెప్పేసి. ఇన్స్టెడ్ ఏంటంటే క్వాంటిటీ తగ్గించుకోండి. ఇనిషియల్గా ఇక్కడ నేను యాక్చువల్గా 10 క్వాంటిటీతో ట్రేడ్ చేద్దాం అనుకున్నాను, స్టాప్ లాస్ పెరగడం వల్ల నేను 5 క్వాంటిటీ తగ్గించుకుంటాను, నథింగ్ రాంగ్. బట్ ఇనిషియల్గా ఈ స్వింగ్ అనేది ఇవ్వండి. దాని తర్వాత మార్కెట్ ఎప్పుడైతే ఈ యొక్క బ్రేక్అవుట్ జరిగి పైకి వెళ్ళి పోతూ ఉంటుందో పైకి, అప్పుడు ట్రైలింగ్ అనేది చేసుకోండి, ఓకేనా. లేదు అంటే ఫ్రెష్ బ్రేక్అవుట్ ఏదన్నా ఉంటే కూడా నెక్స్ట్ మీరు ట్రైలింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క బ్రేక్అవుట్ మెథడ్లో మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చార్ట్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఆ ప్యాటర్న్స్ అనేది ఫాలో అవ్వచ్చు. అండ్ రేంజ్ బ్రేక్అవుట్స్ ఉంటాయి, ఆ రేంజ్ బ్రేక్అవుట్ కూడా మనం ఫాలో అవ్వచ్చు. ముఖ్యంగా మనకి చాలా రోజుల నుంచి కన్సల్టేషన్ జరిగి పైకి వెళుతుంది అనుకోండి, స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అనమాట. సో అదేవిధంగా చార్ట్ ప్యాటర్న్స్ అంటే మనకి ఒక్కొక్కసారి సిమెట్రికల్ ట్రయాంగిల్గా ఇలా ఫార్మేషన్ జరిగి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. అండ్ మనకి ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్స్ ఉన్నాయి, ఓకే. ఇటువంటి ప్యాటర్న్స్ బ్రేక్అవుట్స్ ఏంటంటే మీరు ట్రేడ్ అనేది తీసుకోవచ్చు, ఓకే. సో ఇవి మనకున్న స్వింగ్ ట్రేడింగ్ మెథడ్స్ అనమాట. దీంట్లో ఏంటంటే వీటన్నిటి కోసం మనం కొద్దిగా టెక్నికల్ అనాలిసిస్ మీద ఫోకస్ అనేది చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనం ఫోకస్ చేయాల్సిన ఇంపార్టెంట్ పారామీటర్స్ వచ్చేసరికి రిస్క్ మేనేజ్మెంట్. ఈ రిస్క్ మేనేజ్మెంట్ కన్నా జాగ్రత్త చేసుకుంటే మనకి రివార్డ్స్ అనేది ఆటోమేటిక్గా ఫాలో అవుతాయి ఫ్రెండ్స్.